హలో రేయ్, సాయంత్రం మన వాళ్ళందరినీ తీసుకొని ఇంటికి వచ్చేసేయండి రా. ఏం లేదు, ఇంటికి వస్తే చెప్తా. సరే అయితే మరి బాయ్. హాయ్, నా పేరు జయసూర్య. నేను ఒక ఆర్కిటెక్ట్ని. నా ఫ్రెండ్స్ బంధువులు అంతా నేను చాలా అమాయకుణ్ణి అంటూ ఉంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కొత్తగా నా లైఫ్లోకి వచ్చిన జై కూడా నన్ను అమాయకుణ్ణనే అనుకుంటుంది. నువ్వు అమాయకుడు కాక తెలివైన వాడివా? నా వల్లనే కదా నీకు ఇన్ని తెలివితేటలు వచ్చినాయి. అవునవును, ముందు టిఫిన్ తినరా. నువ్వు త్వరగా రా, ఇద్దరం కలిసి తిందాం. సరే. తనే నా భార్య, పేరు జయ. జయ సూర్య పేర్లు కలిసినట్లుగానే మా మనసులు కూడా కలిశాయి. జైకి నేనంటే ప్రాణం. ఒక విధంగా చెప్పాలంటే ఈ నా ఉన్నత స్థాయికి కారణం నా జయ. అన్నట్టు ఎక్కడి వరకు వచ్చాం? నాకు చిన్నతనంలో అలా జరుగుండకపోతే ఈ క్షణం ఈ హోదాలో ఉండేవాడిని కాదు. ఏ తిహార్లోనో అండమాన్లోనో ఖైదీగా బతికేవాడిని. మీరందరూ అలా కాకూడదనే, కనీసం అలా ఆలోచించకూడదనే చెప్పడానికే నా కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ సూర్య, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? ఈరోజు పార్టీ మీ ఇంట్లోనే. వద్దొద్దురా, మా ఓనర్ అసలే మంచోడు కాదు. చూశాడంటే కిట్టిగాడు నేను రోడ్డు మీద పడాల్సిందే. వద్దురా శరత్, అమ్మకు ఒంట్లో బాగాలేదు, అపోలోలో జాయిన్ చేశారు. అన్న కానీ నాన్న కానీ ఏ టైంలోనో రూమ్కి రావచ్చు. దొరికిపోతాంరా. ఇచ్చోడా, దొరికేలా చేస్తే దొంగనాయాలు ఎలా అవుతాంరా? నువ్వు శరత్గాడు దొంగనాయాలేమో గాని మేము కాదు, మేము చాలా మంచోళ్ళం. రేయ్, నీకు నువ్వు టమ్కేసుకోవడం కాదు, నీ గురించి నలుగురు చెప్పుకోవాలి. మాతో ఫ్రెండ్షిప్ అంటే మీరు కూడా మాతో కలిసి మా లిస్ట్లో చేరినట్టే. అరే సూర్య, వీళ్ళు మనల్ని వదిలేలా లేరు, కానీ సర్ది చెప్పడం మన వల్ల కాదు. ఎవరో ఒకరు బయట కాపలా ఉందాం, ఒప్పేసుకో. సరే, జాగ్రత్తరా. ఓనర్ చూశాడా మన పని గోవిందా. రండి పద. ఏరా, చికెన్ 65 తీసుకురమ్మంటే ఈ శనగపిండి ముద్దలు తీసుకొచ్చావు. నీకేం బాబు ఆర్డర్ వేస్తావు, డబ్బులు ఎవరిస్తారు? ఉన్న దాంట్లో తెచ్చా. ఒరే, వాడికో 100 కొట్టు. నీకేంటి నాయనా, మీ అమ్మ బాబు సంపాదిస్తున్నారు, మీరేమో జల్సాలు చేస్తారు. కానీ మాకలా కాదు. నాన్న కష్టపడి తెస్తేనే అలిగి అమ్మ మొత్తుకొని చదువుకోండ్రా నాన్న అని పంపిస్తుంది. ఏం కష్టం వచ్చిందో ఏమో, ఈ నెల అసలేం పంపలేదు. పోయిన నెల తక్కువే పంపింది. రెంట్ కట్టి 2 నెలలు అయింది. ఏరా కిట్టు, మరి నీ దగ్గర? లేవురా, అమ్మక ఒంట్లో బాగాలేదు. నాన్న ఊరికి ఫోన్ చేసి అందరినీ డబ్బులు అడుగుతున్నాడు. ఇంకా నాకేమిస్తాడు? ప్రస్తుతం నా జేబులు అయితే ఖాళీ. ఉంటే మీరే ఒక 20,000 ఇవ్వండి, మా నాన్నకిచ్చి ఉడతా భక్తిని చాటుకుంటాను. అబ్బా చా, నీ మంచితనం చాటుకోవడానికి మమ్మల్ని ఏటీఎం ఎత్తేయమంటావా ఏంటి? కరెక్ట్గా చెప్పావురా మామ, ఆ పని చేస్తే కష్టాలు తీరిపోతాయి. ఈ సుత్తు కబుర్లు ఆపి ముందు పని చూడండి. ఓనర్ గాడు వచ్చాడో చచ్చామే. ఇంటి ఓనర్రా. ఏరా, ఇదేం బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు సార్? అదేం కాదు సార్, మా వాడు బర్త్డే సార్. సంవత్సరంలో ఎన్ని బర్త్డేలు వస్తాయరా మీ నలుగురికి? ఒక 7-8. అసలు అన్న వస్తాయంట్రా? పెదవల్లారాని. సార్ 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 ఆగండి సార్, అలా శివాళ్ళు ఎత్తిపోతారు ఎందుకు? మీ ఏదో చేష్టలు చూస్తుంటే. చూడకండి సార్, కళ్ళు మూసుకుంటే సరే. అంతేరా, ఓనర్ అని కూడా చూడకుండా ఏం మాట్లాడుతున్నారా మీరు? తొక్క ఓనర్ అయితే ఏంటి? ఒరే శరత్, నువ్వు ఆగరా బాబు. ఆయన మా ఇంటి ఓనరు. నువ్వు కొట్టావనుకో ఆయన ఫీల్ అయిపోతారు. ఏది కొట్టు, ఫీల్ అవుతాడు లేదు చూద్దాం. అవునరా, కరెక్టే, వీడిని కొట్టాల్సిందే. ఒరే వద్దురా, ఆయన మా ఇంటి ఓనర్ రా. ఏంట్రా కొడతారా నన్నే? నేనెవరినో తెలుసా? బాలయ్య లాగా బలుపు ఉన్నోడిని, ఎన్టీఆర్ లాగా ఎనర్జెటిక్ పర్సన్ని. మా మామ ఎవరో తెలుసా? రే వద్దురా. రే నువ్వు ఉండరా.
సార్ ఒక్కరికి ఇలా అంటే ఎలా సార్? ఇంకా మేము ముగ్గురం ఉన్నాం. ఇది అన్యాయం రా. నేనేం చేశాను? అదే సార్, ఏమీ చేయలేదనే. అదే నువ్వు మాతో కూర్చొని మందు కొట్టావనుకో నిన్ను వదిలేస్తాం. నిజంగా? నీ మీదొట్టు. అయితే ఓకే. పద. సారు, ఏంటి? మీది డాన్సర్స్ ఫ్యామిలీ అంట కదా? అవును. అయితే మాదో కోరిక. ఏంటది? మా అందరినీ ఎంటర్టైన్ చేయాలి యాజ్ ఎ డాన్సర్గా. నేనా? ఈ టైంలోనా? ఏం చెయ్యరా? చెయ్యకే. చేసినా చేస్తాను, చెయ్యపోయినా చేస్తాను. స్టార్ట్ మ్యూజిక్. ఇప్పుడు చెప్తా నా కొడుకుల సంగతి. రాత్రి నన్ను సెంటర్ చేస్తారా కొడుకులు. రేయ్ లేవండ్రా. రాత్రంతా నాతో ఆడుకుని ఎలా నిద్రపోతున్నారు చూడు. ఆ ఇద్దరు వెదవులు వెళ్ళిపోయినట్టున్నారు. సార్ మీరా? తాగింది దిగిందా? ఏదో ఫ్రెండ్స్ తాగుదామంటే. నార్మై, తాగిందే కాక రాత్రి నన్ను ఎన్నేసి మాట్లాడినారా? నన్ను ఎలా ఆడుకున్నారు? ఏదో మైకంలో మీలాంటి తాగుబోతుల్ని నా ఇంట్లో పెట్టుకున్నా చూడు, అది నా తప్పు. రెంటేదిరా, తాగడానికి మాత్రం డబ్బులు వస్తాయి, రెంట్కి మాత్రం ఓహో. సార్ ప్లీజ్ సార్, సారీ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. సార్ మర్యాదగా రాత్రి కల్లా నా రెంట్ ఇస్తారా? సరే, లేకపోతే మీ బతుకులు రోడ్డు మీదే. సారీ సార్. ఇప్పుడు ఎలారా? నేను ముందే చెప్పాను రా మనకి పరిస్థితి వస్తుందని. విన్నారా? లేదు. ఇప్పుడు చూడు, రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేద్దాంరా. ఏం చేద్దాంరా? మనోళ్ళకి ఫోన్ చేద్దామా? రే శరత్, అర్జెంటుగా నవీన్ గారిని తీసుకొని ఇక్కడికి రండిరా. ఇది మణికొండ గుడి. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ దగ్గర నుండి కొంచెం ముందరకెళ్ళి ఇలా లెఫ్ట్కి తిరిగితే ఇక్కడ ఒక బ్యాంక్ ఏటీఎం ఉంది. ఈ ఏటీఎం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా రిటైర్డ్ పర్సన్స్. ఈ రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా నెలలోని మొదటి మంగళవారం మినిమం అక్కడున్న 3 ATMs నుండి 30,000 వరకు డ్రా చేస్తారు. కాబట్టి ఈ మొదటి మంగళవారంలో ఎవ్వరు దొరికినా సరే మనకి జాక్పాటే. అమ్మని, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? చూడ్డానికి అమాయకుల్లా ఉంటావు. నిన్న నువ్వు అన్నావుగా ఏటీఎం ఎత్తేద్దామని, అది గుర్తొచ్చే ఈ ప్లాన్ గీశాను. దీనమ్మ జీవితం పడిందా పంట పండినట్లే. దొరికామా దబిడి దిబిడే. ఒరే, దొరకకూడదనే కదరా వాడు ఇంతలా ప్లాన్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ రా సూరి, నీ బ్రెయినే బ్రెయిన్. దొంగతనం చేయడం ఎంత ఈజీరా మామా. టెన్షన్తో సగం చచ్చిపోయానురా. ఎప్పుడైతే పని అయిందో ప్రాణం లేసొచ్చింది. సుడిగాలం రా, ఇక డబ్బుకు ఎత్తుకోనక్కర్లేదురా. అరే మామా, ఇక రోజు ఎంజాయ్. డబ్బు తక్కువైందో మళ్ళీ స్కెచ్ చేద్దాం. సర్దే. అవునరా, ఇప్పుడు మా అమ్మ బతికింది, మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ.
హలో అన్నయ్య, అమ్మకేమైందిరా? ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వేం బాధపడకు. ఇప్పుడు నా దగ్గర 20,000 ఉన్నాయి. అమ్మని బతికించుకుందాం. ఏడవకురా, మాట్లాడు. నాకు భయం వేస్తుందిరా. ఏంటి నాన్న? ఎలారా? ఎక్కడ? ఏ బ్యాంకు? నాన్న ఏయ్, ఏమైందిరా? అరే నీ వల్లే, మొత్తం నీ వల్లేరా. అరే మా నాన్నని చంపేశావు కదరా. వాడు చంపటమేంట్రా? నాన్న చనిపోయాడు రా. ఎలారా? అరే వీడు బ్యాగ్ కొట్టేసింది మా నాన్న దగ్గరేరా. ఆయన మీనానని నాకెలా తెలుస్తుందిరా? తెలియకుండా ఏదో తప్పు జరిగిపోయింది లేరా. అవునరా, సారీరా. రే మామ, వాడిని ఆపరా. నీ సారీతో మా నాన్న తిరిగి వస్తాడారా? మరేం చేయమంటావురా? నిజమేరా, మనం చేసిన చిన్న తప్పు మనలో ఒకరికి అన్యాయం చేసింది. దీనికి అంతటికి నేనే రా కారణం. మేం కూడా రా. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడడం అంటే ఇదేనేమోరా. మా నాన్న దూరం చేసుకున్నాను రా. మన వస్తువు అనేటప్పటికి మనకెంత బాధ కలిగిస్తుందిరా. అలాగే మనలో ఇంకెంతమంది బాధపడుతున్నారు. అవునరా, దీనికి అంతటికి ఒకటే సొల్యూషన్. ఇలాంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయొద్దు, తప్పుడు ఆలోచనలు కూడా చేయొద్దు. పదండిరా, కనీసం మీ నాన్నగారు కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు కారుతావురా. అవునరా, పదండ్రా. లేకండిరా, పదండిరా, పోదాం. చూశారుగా ఫ్రెండ్స్, మనిషి ఆలోచన చాలా బలమైంది. ఆ ఆలోచనకి రెండు వైపులా పదునుంటుంది. మీలో చాలా మంది ఈ ఉప్రసోదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటూ ఉండొచ్చు. ఉదయాన్నే పేపర్ చూశాను. ఇందులో అన్ని ఏటీఎంలో మర్డర్లు, చైన్ తెంపుకెళ్ళడాలే. ఛే, వీటన్నిటికీ కారణం డబ్బే. నిజం చెప్పాలంటే డబ్బెవరికి చేదు? ఎవ్వరికీ కాదు. మనిషి అయి పుట్టి మనుగడ సాగించే ప్రతి ఒక్క మనిషికి డబ్బుతోనే పని. ఆ డబ్బుని ఎలా సంపాదించాలనే ఆలోచనకి రెండు వైపులా పదునుంటుంది. అందులో ఒకటి మంచి మార్గం అయితే రెండవది చెడు మార్గం. ఆనాడు నేనేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఉండకపోతే శ్రీకృష్ణ జన్మస్థానమే నా అత్తారిల్లు అయి ఉండేది. నా ఫ్రెండ్ తండ్రి మరణమే మా ఫ్రెండ్స్ అందరిలో మార్పును తెచ్చింది. ఆ మార్పు మంచి మార్గం వైపు మాతో అడుగులు వేయించింది. రండిరా. హాయ్ రా. ఏరా, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? ఏం లేదురా, ఒకసారి అందరినీ చూడాలనిపించింది. సరదాగా పార్టీ చేసుకుందామా? ఒరేయ్ బాబు, మందు మానేసి 10 ఏళ్ళయింది. సిగరెట్ వెలిగించి కూడా. మార్పు లేనివాడు మనిషే కాదు. ఎస్, మనిషి అన్నవాడు మంచివాళ్లా మారాలి. అప్పుడే ఆప్యాయతలు, అనురాగాలు, స్నేహాలు, బంధుత్వాలతో అందమైన జీవితం మన ముందరుంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఏదో సరదాగా చెప్పాలనిపించింది, చెప్పానంతే. పదండి, కూల్ డ్రింక్స్తో పార్టీ చేసుకుందాం. ఓకే, నడవండ్రా. ఈ మెసేజ్ మీకోసమే. ఆలోచించండి. ఉంటాను. ఓకే, బాయ్.